బెంగళూరు షిఫ్ట్ అయ్యారు, చెన్నై షిఫ్ట్ అయ్యారు, ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యారు, మన తెలంగాణకి షిఫ్ట్ అయ్యారు. ఇది వాస్తవం. మీకు తెలిసే ఉంటుంది, ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం ఉంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు రివర్స్ అయింది. ఓకే, ఎందుకు? వాట్ ఎవర్ గవర్నమెంట్ రీజన్. సో రెండో రీజన్ ఏం చెప్తున్నానంటే, ఏదైతే మీరు రేట్లు పెరిగాయి అనుకుంటే ఈ 15% ఎవరైతే షిఫ్ట్ అయ్యారో గత 5 సంవత్సరాలుగా, అందులో నాలాంటి వాళ్ళు సగం మంది ఉంటారు. అంటే నేను ఆంధ్ర సెటిల్ అయిన మాత్రం తెలంగాణ. సో నేను వదిలేసి వెళ్ళిపోను. నాకు ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంటుంది. నా నేటివ్ ప్లేస్ కింద వైజాగ్ ఎప్పుడూ ఉంటుంది. అట్లా ఈ 10-15% ఎవరైతే షిఫ్ట్ అయ్యారో అందులో ఒక సగం మంది వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందరూ వెళ్ళే సమస్య లేదు. ఇప్పుడు నేను వెళ్ళను, మీరు చాలామంది ఉన్నారు ఆంధ్రాలో, ఇక్కడ వాళ్ళు కదా, బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు తెలంగాణలో. అంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ పెట్టుబడి పెట్టున్నాం కదా, అవి రాను రోజుల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు అమరావతిలో మార్కెట్ వాల్యూ ప్రజెంట్ హైదరాబాద్తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ పెట్టుబడి పెడితే రాను